హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ స్టార్ట్ అవర్ అప్డేట్ గురించి వ్యాలెట్ ఎయిర్ డ్రాప్ అప్డేట్ అని ఇచ్చాను. ఇది ఫిల్ ఫామ్ చేయమని చెప్పేసి, ఒకవేళ న్యూ యూజర్స్ ఉంటే ఈ లింక్లోకి వెళ్తే మీకు అది కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా వ్యాలెట్ చేసుకోవాలి, ఎలా మైనింగ్ చేయాలి అని చూపించాను. ఈ ఫామ్ ఫిల్ చేసేదానికి, ఇక్కడ ఉన్న ఆన్సర్లు పెట్టేదానికి ఎందుకు అంత కష్టపడే కామెంట్లు పెడతారు నాకైతే అర్థం కావట్లే. ఇక్కడ నేను మళ్ళీ ఇచ్చాను, మీ వ్యాలెట్ స్టార్ వ్యాలెట్లోకి పోయేసి మీ ఎక్స్పోర్ట్ ప్లేసెస్ చేసుకొని ఏదైనా మెటామాస్కి కానీ ప్లస్ ఓకెక్స్ వ్యాలెట్కి కానీ ఇంపోర్ట్ చేసుకోమని. ఇక్కడ చూడండి కామెంట్లు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ స్మాల్ వీడియో చేయండి, ఎస్ బ్రో అని చెప్పి ఇవన్నీ కామెంట్లు పెట్టారు. ఈ చిన్న చిన్న వాటికి చేసుకుంటూ ఉంటే నేను మళ్ళీ వేరే డ్రాప్లు వెతకాలి, సెర్చ్ చేయాలి, దాని ఫండింగ్ డీటెయిల్స్ అది ప్రాపర్గా ఉందా లేదా, స్కామా ఏంది అన్నీ చేసుకోవాలి, మళ్ళీ కొత్త ఎయిర్ డ్రాప్స్ చేసుకోవాలి. మళ్ళీ నా 2 మొబైల్స్లో మళ్ళీ నేను ఎయిర్ డ్రాప్ డైలీ చేసుకునే నా ఎయిర్ డ్రాప్స్ నేను చేసుకోవాలి కదా. సో ఈ విధంగా చిన్న చిన్న డౌట్స్కి మాత్రం పెట్టొద్దండి, నేను నేను చెప్తున్నా. సో అందరు అడుగుతున్నారు కాబట్టి నేను ఈ ఫామ్ చేసి చూపిస్తాను. చిన్న చిన్నవి ఈ దీంట్లో ఏముందో నాకు అసలు అర్థం కాల. ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది వీళ్ళు ఆర్పిసి ఇవన్నీ నేను ఆల్రెడీ ఇచ్చేసాను అనుకోండి. ఇక్కడ ఈమెయిల్ క్లిక్ చేస్తారు. వీళ్ళు ఏమన్నారు, ఫాలో చేయండి, ఇక్కడ మీ ట్విట్టర్ అకౌంట్ ఇవ్వండి అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి, మీ ట్విట్టర్ అకౌంట్కి పోతుంది. ఇక్కడ వాళ్ళని ఫాలో చేయండి, ఇక్కడ ఫాలో చేసేసేయండి. అయిపోయిందా? నెక్స్ట్ వచ్చారు, మీ ట్విట్టర్ అకౌంట్ ఇక్కడ ఫిల్ చేయండి. ఇప్పుడు నాది ట్విట్టర్ అకౌంట్ 2వ అకౌంట్ ఉంది, నేను ఇక్కడ ఇస్తాను. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఆర్ యూ కోల్ అంటే నో అని ఇచ్చుకోండి. తర్వాత ఇక్కడ హౌ మెనీ ఫాలోవర్స్ డూ యూ హ్యావ్ ట్విట్టర్ అని ఇచ్చారు. ఇక్కడ 0 to 100 లేకపోతే ఎంతైనా ఇచ్చుకోండి. ప్లీజ్ ఎంటర్ నేమ్ యూ జాయిన్డ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇక్కడ వీళ్ళు దీని మీద క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు స్టార్ దాంట్లోకి వస్తే వెరిఫై చేయండి. ఇక్కడ నేను ఇస్తాను. సో ఇచ్చాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫిల్ అడ్రస్ రిప్ నెట్వర్క్ యూ క్రియేటెడ్ అని చెప్పేసి నేనేం చెప్పాను అక్కడ, మీరు ఇక్కడ చూడండి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ప్రాపర్గా చదవకపోవడం వల్ల. ఇక్కడ నేనేమొచ్చాను, ఇక్కడ ఫిల్ ఫామ్ ఇచ్చి సబ్మిట్ యువర్ యాప్ ఈటీహెచ్ అడ్రస్ అని ఇచ్చా. సరే యాప్కి పోండి. యాప్కి పోయిన తర్వాత ఇది యాప్, ఇక్కడ వచ్చేసి ఈటీహెచ్ అడ్రస్ ఉంది, ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి, ఇది కాపీ చేయండి, ఈ అడ్రస్ ఇవ్వండి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది, ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు, రీట్వీట్ అవర్ ఫస్ట్ పిన్ టు ట్వీట్ ఇన్ ట్విట్టర్ అని చెప్పారు. ట్విట్టర్కి పోండి. ఇక్కడ వీళ్ళు పిన్ చేసింది దీన్ని రీట్వీట్ చేయమని చెప్పారు. చదవాలండి, చదివితేనే అర్థం అవుతుంది. ఇక్కడ కాపీ చేయండి, కాపీ చేసి ఈ లింక్ అక్కడ పేస్ట్ చేయండి. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 2 క్వశ్చన్స్ అర్థం కాదు. ఇవి నేను ఆన్సర్ ఇచ్చాను కదా ఇక్కడ టెలిగ్రామ్లో. ఇవేంటి ఆన్సర్లు, 4, 5 ఆన్సర్స్ ఏంటివి ఇవి. ఇక్కడ కాపీ చేసుకోవాలి మీరు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉందో, ఇక్కడ క్వశ్చన్ కాకుండా ఆన్సర్ ఏదైతే ఉందో ఇది కాపీ చేసేసుకొని ఇక్కడికి వెళ్ళేసి ఈ ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ సబ్మిషన్ చేయండి, పేస్ట్ చేయండి. తర్వాత ఇది ఉంది, దీనికి ఆన్సర్ ఇచ్చాను. ఇక్కడ ఈ ఆన్సరు చిన్న చిన్న ఇవి కూడా వీడియోలు పెట్టమని అడగబాకండి. ఈ మరీ దారుణం ఉంది ఇది. చేసుకోవాలి కదా, వేరే డ్రాప్లు మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, వాటికి డైలీ చేసుకుంటూ ఉండాలి కదా. సహారా కానీ వేరే కానీ అన్నీ చేయాలి కదా, మోనాడు కానీ అన్నీ డైలీ నేను యాక్టివిటీస్ చేసుకోవాలి కదా. ఇక్కడ వాళ్ళ టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, జాయిన్ అయిపోమని చెప్పి ఇక్కడ స్టార్ రేట్ ఇవ్వండి, ఇక్కడ సబ్మిట్ చేయండి, సరిపోయింది కదా. ఫామ్ ఫిల్ అయిపోయింది. దీంట్లో ఏం డౌట్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆర్పిసి ఇచ్చాను. ఇక్కడ ఏమైనా ఇచ్చాను కింద, గో టు యువర్ స్టార్ వ్యాలెట్, ఎక్స్పోర్ట్ ప్లేసెస్ అండ్ ఇంపోర్ట్ యువర్ మెటామాస్క్ అకౌంట్ అని ఇచ్చి ఇక్కడ ఆర్పిసి డీటెయిల్స్ ఇచ్చాను. ఇందులో మళ్ళీ కామెంట్స్, మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని కామెంట్స్ ఉన్నాయో. ఇక్కడ స్టార్ వ్యాలెట్కి పోండి,
అసలుకి అర్థం కాకపోవడం ఏందో నాకు అసలుకి అర్థం కాలేదు ఇందులో. ఇక్కడ స్టార్ వ్యాలెట్, ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడికి పోతే ఇక్కడ మీ వ్యాలెట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దీని మీదకి పోండి. ఇక్కడికి పోయిన తర్వాత ఇక్కడ ద వ్యాలెట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ మ్యూనిక్ వర్డ్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఇవ్వండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 మీద టిక్ పెట్టండి. చదివితే మీకు అర్థమైపోతుంది. మనం ఏంటంటే చదవకుండానే మనం క్వశ్చన్స్ అడగాల. యూట్యూబర్ కాబట్టి చేసి పెడతాడు. మనమేమో ఖాళీగా ఇది చూసేసుకొని మన పాటికి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ కాపీ చేసేసుకోండి. ఇక్కడ ఏదైనా మీ OKX వ్యాలెట్లో అయినా చేసుకోవచ్చు, మెటామాస్క్లో అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇదే చూపిస్తాను, మెటామాస్కే చూపిస్తాను. నేను OKX వ్యాలెట్లో చేసుకుంటాను మామూలుగా. ఇక్కడ మెటామాస్క్ ఓపెన్ చేసుకోండి. మెటామాస్క్లో చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకోవడం కూడా రాదు. అది నాకు అసలు అర్థం కావాలి. ఆ క్వశ్చన్లు ఏందో విచిత్రం అడుగుతారు. ఇక్కడ ఏదైతే ఉందో బ్రౌజరు ఇక్కడ చేస్తే యాడ్ అకౌంట్ ఆర్ హార్డ్వేర్ వ్యాలెట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తా. ఇక్కడ వచ్చేసేసి ఇంపోర్ట్ అకౌంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తా. ఇక్కడ నేను ఎవరు ప్రైవేట్ కీ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ మెటామాస్క్ కాబట్టి ప్రైవేట్ కీ అడిగింది. మనం సీట్ ప్రెస్ చేస్తే అక్కడ ప్రైవేట్ కీ కూడా ఉంది కదా. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ కీ ఉంది కదా. ఇక్కడ దీని మీదకి పోండి. మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వండి. కన్ఫర్మ్ చేయండి. ఇక్కడికి నెక్స్ట్ పోగానే కాపీ ప్రైవేట్ కీ అని ఉంది. అది కాపీ చేసేసుకోండి. నేను చూపించకూడదు కాబట్టి నా ప్రైవేట్ కీ అది చూపించట్లేదు. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అక్కడ కాపీ అని ఒక ఆప్షన్ ఉంది. కాపీ చేసేసేయండి. నెక్స్ట్ మెటామాస్క్ వచ్చేసేయండి. ఏదైతే మనం ప్రైవేట్ కీ కాపీ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. చూడండి, అకౌంట్ సక్సెస్ఫుల్ ఇంపోర్టెడ్ అని వచ్చేసింది. ఇక్కడ మనం ఈ అకౌంట్ మీదే ఉన్నాం. ఒకవేళ మీరు దీని పేరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసేసి దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అకౌంట్ నేమ్ ఉంది కదా. ఇక్కడ మీ అకౌంట్ 2 అని ఉంది కదా. దీన్ని స్టార్ట్ అవర్ ఇంపోర్ట్ అని పెట్టుకోండి మీకు గుర్తుండడానికి. సేవ్ మీద క్లిక్ చేయండి. అయిపోయింది కదా. ఇక్కడ నెట్వర్క్లు యాడ్ చేసుకోవాలా అక్కడ ఇచ్చినాము. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ కస్టమ్ నెట్వర్క్ అని ఉంది కదా. మీకు ఇక్కడ బేస్ మీద ఉంది, బేస్ నెట్వర్క్ మీద. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాడ్ కస్టమ్ నెట్వర్క్ ఉంది కదా. దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు నెట్వర్క్ నేము టెలిగ్రామ్ అకౌంట్కి రండి. ఇక్కడ నేమ్ ఇచ్చాను కదా. ఇక్కడ ఈ నేమ్ని కాపీ చేయండి. మెటామాస్క్లోకి పోండి. ఇక్కడ నేమ్ ఇవ్వండి. ఇక్కడ RPC URL ఉంది. ఇక్కడ RPC URL ఇక్కడ ఉంది కదా. దీన్ని కాపీ చేయండి. కాపీ లింక్ చేయండి. దీని మీద మీకు ఇక్కడ RPC URL అంటే దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ RPC URL ఉంది కదా. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ RPC URL ఇచ్చేసి యాడ్ RPC URL మీద క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా చూపిస్తుంది. సో ఆల్రెడీ నేను యాడ్ చేశాను, అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ మీరు చైన్ ఐడి ఉంది. ఈ RPC URL మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం ఉండేది. ఇక్కడ యాడ్ RPC URL ఉంది. ఇక్కడ RPC URL ఇచ్చాను. యాడ్ RPC URL మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోయింది కదా. ఇక్కడ సింబల్ అక్కడ ఇచ్చాను. అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం. బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అది కూడా చూపిస్తాను. ఇక్కడ యాడ్ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరరు ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. ఇక్కడ పేస్ట్ చేయండి లాస్ట్ది. ఇక్కడ యాడ్ బ్లాక్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అన్నీ ఫిల్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ రాలేదంటే అది మెయిన్ ప్రాబ్లము. అక్కడ సైట్దే. ఇది టెస్ట్ నెట్ వాళ్ళు రన్నింగ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు సేవ్ ఆప్షన్ అయితే లేదు, చేసుకోండి. సో తర్వాత ఒకవేళ ఆప్షన్ ఎనేబుల్ అయితే సేవ్ చేసుకోండి. సేమ్ ఎంట్రీస్ నేమ్ ఇచ్చాను, RPC URL ఇచ్చాను, చైన్ ఐడి ఇచ్చాను, సింబల్ ఇచ్చాను. ఇవన్నీ చేస్తే మళ్ళీ దాంట్లో కూడా దానికి వీడియో చేయండి అంటే ఇప్పుడు ఎంత వీడియో అయింది? 10 minutes వీడియో అయింది. ఫామ్ ఫిల్ చేసి అన్నిటికీ ఈజీగా ఇస్తే మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వచ్చేసేసి మళ్ళీ ఇది అయింది అది చేయండి, స్మాల్ వీడియో చేయండి అంటే ఇప్పుడు నేను ఈరోజు బ్లూమ్ గురించి వీడియో చేయాలనుకుంటున్నా. ఇప్పుడు దాని రీసెర్చ్ ఎవరు చేస్తారు? మీరే చెప్పండి. నేను కాదు, మీరే చెప్పండి. ఇప్పుడు బ్లూమ్ నెట్వర్క్ది ఎవరు చేయాలి? దాని వద్ద అది మెయిన్ టాప్ రాబోతుంది.
ఫ్రీ మార్కెట్లో మంచి ప్రైస్ ఉంది. ఎవరికైతే ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళందరికీ అది లాంచ్ చేయమంటారా, ఇది లాంచ్ చేయమంటారా, ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉందా? నేను చూపించాను కదా, ఒక సేవ్ ఒకటే కావట్లేదు. అది ఎనేబుల్ అయినప్పుడు నేను టెలిగ్రామ్ అకౌంట్లో అప్డేట్ ఇస్తాను కదా, సేవ్ అవుతుంది, మీరు చేసుకోండి అని చెప్పి అయిపోయాయి. దీనికి మళ్ళీ వీడియో అడగడం ఏంటి? మీరు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అడగపోకండి. ఏదైనా కాంప్లికేటెడ్ ఉండి మేము చేయలేకపోతున్నాం అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ చేసుకోండి. ఇటువంటి చిన్న చిన్న డౌట్లు అడగబాకండి ఇంకా టెలిగ్రామ్ అకౌంట్లో.